విశాఖ స్టీల్ ప్లాంట్పై కార్మిక సంఘం నేతలతో కేంద్ర మంత్రి కుమారస్వామి సమావేశం ముగిసింది. విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్ర మంత్రి కుమారస్వామి 2 నెలల సమయం అడిగారని కార్మిక సంఘం నేత రాజశేఖర్ తెలిపారు. ఈ 2 నెలల సమయంలో స్టీల్ ప్లాంట్ను పరిరక్షించేందుకు కావలసిన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. 2 నెలల్లో ప్లాంట్ను పరిరక్షించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. I wanted to give a report to the Honorable Prime Minister and to take his blessing to revive this RINL plant, because I can understand the feeling of the Visakhapatnam and surrounding citizens, the sentiment which they have in their mind. There is a possibility of reviving and give a new life to this RINL plant. Also, we have discussed several issues. They have given several advices. Yesterday while I am coming here, I had a meeting with our bankers also. Ultimately, we will going to take some decision with the higher authority. Thank you. ఇక మరింత సమాచారం వైజాగ్ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, హరిత, కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఉక్కు శాఖ మంత్రితో కార్మిక సంఘాల నేతల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు ఆయనతో చర్చించారో, ఆయన దగ్గర నుంచి కార్మికులకు ఎటువంటి భరోసా లభించింది అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ కార్మిక సంఘాల నేతలు ఉన్నారు. సార్ చెప్పండి సార్, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ముందు ప్రధానంగా మీరు ఏ డిమాండ్లను ఉంచారు, ఆయన దగ్గర నుండి మీకు ఎటువంటి సమాధానం లభించింది? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భారతదేశం గర్వించిన కర్మాగారం, ఒక జాతి సంపద. ఇటువంటి జాతి సంపదను పూర్తిగా నిర్వీర్యం చేయాలని చెప్పిన కుట్రతో కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి 27వ తారీఖున ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నాటి నుంచి నేటి వరకు కూడా కార్మిక సంఘాన్ని సమైక్యంగా ఆందోళన చేస్తున్నాయి. ఈ ఆందోళనకు ఆనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానివ్వండి, ఇతరత్ర రాజకీయ పార్టీలు అన్నీ కూడా సంఘీభావం ప్రకటించి కర్మాగారాన్ని ప్రైవేటు పరం కానివ్వకుండా కాపాడుతామని చెప్పేటువంటి వారు కూడా పోరాటాల్లో పాల్గొనడం జరిగింది. ఆ విధమైన పోరాటాలు చేపట్టే ఈరోజు పోరాటాలకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటాం. గత 15 రోజుల నుంచి అనేకమైన కార్యక్రమాలు చేపట్టి ఈ కర్మాగారానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఆ భాగంలోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా పర్యటించడం జరిగింది. ఈ పర్యటన చేసిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక అద్భుతంగా ముందుకెళ్తుంది. ఈ కర్మాగారాన్ని ఒక ఆర్థికాభివృద్ధికి, దేశ ఆర్థికాభివృద్ధి ఉపయోగపడే కంపెనీ కాబట్టి ఇప్పటికే 50,000 కోట్ల పైగా ఈరోజు డివిడెండ్లు అయితే చెల్లించడం కూడా జరిగిందని చెప్పే మాట కూడా మేము చెప్పాం. దాని మీద మంత్రి గారు చెప్పింది ఏంటంటే, 2 నెలల టైం ఇవ్వండి మాకు, 2 నెలల టైంలో దీన్ని పరిరక్షించి అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పారు. మేమైతే ప్రధానంగా ఆయన ముందు పెట్టింది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్స్ లేవు కాబట్టి ఈ మైన్స్ లేకపోవడం వల్ల ఒక టన్ను ప్రొడ్యూస్ చేస్తే 5,000 కోట్ల నుంచి 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ మైనింగ్ పాలసీ వల్ల వేరే రాష్ట్రాల్లో యూనిట్లు పెట్టే పరిస్థితులు లేదు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉంది కాబట్టి దీన్ని సెయిల్లో మెరిచేసి స్టీల్ అథారిటీలు మెరిచేస్తే, ఒకప్పుడు ఇది సెయిల్లో ఉండేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఇప్పుడు సెయిల్లో కలిసి వినియోగం చేసినట్టయితే అక్కడ ఉన్న మైన్స్ అన్ని కూడా వినియోగించుకోవచ్చు, అన్ని విధాలా బాగుంటుందని చెప్పి మాట కూడా చెప్పడం జరిగింది. ఈ సెయిల్లో విలీన ప్రక్రియ లేట్ అయ్యే సమయంలో దినదండగా ఉంది కాబట్టి ఈ కంపెనీ అన్ని విధాలా కూడా నిలబడాలనుకున్నప్పుడు తాత్కాలిక ఉపశమనంగా 10,000 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా వర్కింగ్ క్యాపిటల్ కూడా ఇవ్వాలని చెప్పేటువంటిది కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇదే కాకుండా ఈ కంపెనీలో నిర్వాసితులందరూ కూడా ఎవరైతే 8,000 మంది పైగా ఉండిపోయారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని, కార్మిక వర్గానికి ఎటువంటి ప్రయోజనాలు లేకుండా పోయాయి, ఉన్నటువంటి బెనిఫిట్లన్నీ ఒకటి తీసేస్తున్నారు. జీతాలు కూడా 2-3 దఫాల్లో నెలకి ఇచ్చే పరిస్థితి ఉంది. కార్మిక వర్గం కానీ అధికారులు కానీ చాలా ఆవేదనతోనే బాధతో ఉన్నారు. వీరందరూ కూడా వేతన ఒప్పందం కూడా చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వేతన సవరణ కూడా చేయండి అని చెప్పే మాట కూడా చెప్పడం. ఈ కంపెనీకి ఉన్నటువంటి అనేకమైన వనరులన్నీ కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కావాల్సిగా తెలుగువారి మీద దాడి చేయాలని చెప్పి దురుద్దేశం వెళ్తుంది. ఈ విషయాలు మీరు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మీరు ఏదైతే గతంలో మాటలు ఇచ్చారో, ఎన్నికల్లో ఏదైతే చెప్పారో ఆ విధంగా చేయండి. మీరైతే బాగానే కన్సర్న్ చూపిస్తున్నారు, కానీ వారి విధానం ఏంటో మరి వారు కూడా స్పష్టంగా చెప్పాలి. కాబట్టి ఇది బీజేపీవా, తెలుగుదేశమా, లేదా ఇంకో పార్టీని కాదు, కేంద్ర ప్రభుత్వం వర్సెస్ కామన్ పీపుల్. ఈ కామన్ పీపుల్కి అన్యాయం చేస్తే కుదరదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికులు, నిర్వాసితులు కాకుండా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎంత సౌమ్యంగా, ఎంత ప్రేమాభిమానం ఉంటాయో, ఒకవేళ తిరగబడితే పరిణామాలు కూడా ఆ విధంగా ఉంటాయని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మీరు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదు, ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు. నేను మొత్తం అంతా కూడా పూర్తిగా నిర్వర్తించడం జరిగింది. ఈ 2 నెలల్లో నేను పూర్తిగా దీన్ని స్టడీ చేసి దీనికి కావాల్సిన సహకారం అందిస్తానని చెప్పాడు. ఒకవేళ మేము అప్పుడే చెప్పాను, 2 నెలల్లో కానీ మీరు చేయకపోతే చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా వస్తాయని చెప్పడం జరిగింది. ఈ 2 నెలల్లో యాజమాన్యం సరైన చర్య ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి.
పూర్తి సామర్థ్యంతో కంపెనీ నడపమనండి, కార్మిక వర్గాన్ని రావాల్సిన ప్రయోజనాలు ఇమ్మని చెప్పడం కూడా జరిగింది. వారు కానీ సరి అయినటువంటి పందాలు నడకపోతే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకునేటువంటి మీరు ఉండాలి. కేవలం కంటి తుడుపు చర్యలు చేస్తే మంచిది కాదనే విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరమని, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేయాలని, వెంటనే మూలధనం కింద 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని కూడా కేంద్ర మంత్రిని డిమాండ్ చేశామని. అయితే స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో రక్షించేందుకు తనకు 2 నెలల సమయం అడిగారని ఇక్కడ కార్మిక నేత రాజశేఖర్ చెప్తున్నారు. ఇచ్చిన మాటను తప్పినట్లయితే గతంలో నుంచి ఏ విధమైన పోరాటం చేస్తున్నామో మళ్ళీ అదే తరహాలోనే కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి తామంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఒక హామీ ఇచ్చారు, హామీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉందంటున్నారు కవిత.